మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో శ్రీ అరవిందులు వారు రాసిన సావిత్రిలోని ద బుక్ ఆఫ్ ఫేట్ అనే బుక్లో ద వర్డ్ ఆఫ్ ఫేట్ అంటే సావిత్రి సత్యవంతులు కలవడంతో ఒక బుక్ పూర్తయింది. ఇది నెక్స్ట్ బుక్. ఈ బుక్లో మళ్ళీ చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ ఫస్ట్ది ద వర్డ్ ఆఫ్ ఫేట్. దీనికి తాతగారు విధి వాక్కు అని తెలుగులో రాశారు. ఇది 504 పేజీ నుంచి 544 పేజీ వరకు ఉంది. 40 పేజీలు ఉంది తెలుగులో. బాగా వివరంగా తాతగారు విధి ఏ విధంగా మనం దాన్ని లోబడి ఉంటాము, ఏ విధంగా దాన్ని అధిగమించటానికి ఎటువంటి శక్తులుంటే మనం ప్రయత్నించవచ్చు, అందరము ఎందుకు దానికి లోబడతాము అన్నీ ఇందులో ఇంగ్లీష్లో అయినా తెలుగులోనైనా తెలుస్తాయి. ఇప్పటి వరకు మనకి సావిత్రిలో సత్యవంతుడనే ఒక పాత్ర, ఈ నాటకంలో సావిత్రి అనే ఒక పాత్ర, అశ్వపతి అనే ఒక పాత్ర, ముగ్గురు ముఖ్యమైన పాత్రలు మనకి ఈ డ్రామా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ గురించే మనకి సావిత్రి జననం, సత్యవంతుడిని కలవటం ఇవయ్యాయి. ఈ వర్డ్ ఆఫ్ ఫేట్లో ఇద్దరు కొత్త పాత్రలు మనకి పరిచయం అవుతున్నారు ఈ నాటకంలో. మొదటి పాత్ర శ్రీ నారద మహర్షి, నారదుల వారు. నారదుల వారు అంటే మనందరికీ ఒక అవగాహన ఉంది. నారద, ద హెవెన్లీ సేజ్ ఫ్రమ్ ప్యారడైజ్, కేమ్ చాంటింగ్ త్రూ ద లార్జ్ అండ్ లస్ట్రస్ ఎయిర్. ఆకాశంలో ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ తిరుగుతూ ఉంటాడు అనేలాగా. నారదులు త్రిలోక సంచారి, ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు. హీ గాట్ అట్రాక్టెడ్ బై ద గోల్డెన్ సమ్మర్ ఎర్త్ అండ్ పాస్ ఫ్రమ్ ద ఇమ్మార్టల్స్ హ్యాపీ పాత్ టు దీస్ రూమ్స్ ఆఫ్ ఎ సీసా గేమ్ ఆఫ్ డెత్ అండ్ లైఫ్. నేను ఇంగ్లీష్లో ఈ కవిత్వాన్ని కాకుండా మీకు సంక్షిప్తంగానే చెప్తున్నాను. ద సీసా గేమ్ ఆఫ్ లైఫ్. సీసా అంటే చిన్నపిల్లలు ఆడుకుంటారు, ఒక రెండు వైపులా కూర్చుని అటు ఇటు ఊగుతూ ఉండే బల్ల. అలాగా ఒకసారి ఒకవైపుకి ఒకసారి ఒకవైపుకి వెళ్తారే, అలాగా ఈ జీవితంలో ఒకసారి జననము మరణము, సుఖము దుఃఖము అనే ఈ చీకటి గదుల్లో ఆడే ఆటలున్న స్థలానికి ఆనందంగా అమరత్వంతో ఉన్న లోకాల నుంచి ఆయన సావిత్రీదేవి, అది సమ్మర్ అని చెప్పి మనకు తెలుసు, ఆవిడ అశ్వపతి దగ్గర నుంచి బయలుదేరి శరదృతువు వసంత ఋతువు అయిపోయి వేసంకాలంలో వెతుక్కుని సత్యవంతుడిని కలిసి వచ్చింది అని. ఆ వేసంకాలంలో భూమిని చూసి ఈ భూమి తిరుగుతున్న విధానము, ఇమ్మార్టల్స్ హ్యాపీ పాత్స్ నుంచి ద డార్క్ రూమ్స్ ఆఫ్ దిస్ ఎర్త్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకి బాధ అనిపించిందిట. ఈ లోకము, ఈ దుఃఖము, ఇది ఎప్పటికి వీళ్ళు ఈ భూమి ముందుకు సాగుతుంది అనేలాంటి ఆలోచనలన్నీ కూడాను. ఆయన రావటం అంటే ఈ భూమి మీదకి హీ క్రాస్ ది బార్డర్ ఆఫ్ ద సోల్ స్పేస్, ఆత్మ యొక్క ఆ స్థావరాల నుంచి మైండ్, మెటీరియల్ థింగ్స్, మనోమయ కోశాలు అవి కూడా దాటుకుని ఇన్కాన్షియంట్ సెల్ఫ్ వరకు కూడా ఆయన ఎక్కడికైనా వెళ్ళగలరు. అన్నీ తెలుసు ఆయనకి. మొత్తం ఈ సృష్టి గురించి ముందు ప్రారంభం ఎప్పుడైంది, ఎవరి ఇచ్ఛ వల్ల ఈ సృష్టి ప్రారంభమైంది, అవన్నీ కూడా ఆయనకి తెలిసినవాడే. క్రియేటివ్ ఫైరు, ద ట్రిపుల్ పవర్స్, సృష్టి స్థితి లయాలకి ఆ జగజ్జనని ఉద్దేశం వల్ల ఎలాగ ఈ సృష్టి ముందుకు సాగుతోంది, ఎవరికి బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ తెలిసినవాడు ఆయన.
పైనుంచి ఈ భూమి మీదకి వస్తున్నట్ట. హీ ఫెల్ట్ ఎ శాప్ ఆఫ్ లైఫ్, ఎ శాప్ ఆఫ్ డెత్, ప్లంజింగ్ ఇన్ టు సాలిడ్ మ్యాటర్స్ కమ్యూనియన్, ద అబ్స్క్యూర్ వన్నెస్ ఆఫ్ ఫార్మ్స్ షేర్డ్ విత్ ఎ డమ్ స్పిరిట్ ఐడెంటిఫైడ్ హియర్. ఆయన జీవించి ఉన్నవి సజీవం నిర్జీవం అనే తేడా లేకుండా ఈ భూమి మీద అన్నింట్లోనూ ఉన్న ఆ ఆత్మ గురించి తెలిసిన వ్యక్తి. మరణం దాని వెనకాతల కారణం, ఈ భూమి మీద జీవితం దాని వెనకాతల కారణం, ఇవన్నీ కూడా ఆయనకి ఇంకొకసారి అలాగా అన్నీ చూస్తూ వస్తున్నాడు కిందికి. హీ సా ద ఇటర్నల్ లేబర్ ఆఫ్ ద గాడ్స్. ఈ భూమి మీద ప్రగతి కోసం, ముందుకు వెళ్ళటం కోసం ఏ రకంగా ఎప్పుడు అవసరం ఉంటే ఆ సహాయం అందించేలాగా దేవతలు ఎలా కృషి చేస్తున్నారు, ద ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఎలాగా అడ్డెలా వస్తున్నాయి, ముందుకు నడిపించేవి ఎలా నడిపిస్తున్నాయి అన్నీ చూస్తూ ఉన్నాడు. హిజ్ మూడ్ చేంజ్డ్. ఈ లోకాన్ని చూసేటప్పటికీ ఆయనకి అనుకోకుండానే ఆనందంగా ఎప్పుడు బ్రహ్మానందంలో భగవన్నామ స్మరణ చేసుకుంటున్న ఆయనకి ఒక రకమైన దుఃఖము బాధ కలిగింది ఈ భూమిని చూస్తే. హిజ్ వాయిస్ షోడ్ నాట్ ర్యాప్చర్ బట్ పాథోస్ యాజ్ హీ sang or chanted a hymn of ignorance and fate. ఈ భూమి మీద విధి నడిపించే ఈ లీల, అజ్ఞానంలో మనుషులు ఈ విధి చేతిలో కీలుబొమ్మల్లాగా అనుకుంటూ ఎలా జీవితాలు గడుపుతూ ఉంటారు అనేలాంటి దాని గురించి పాటలు పాడేలాగా ఒక బాధ, దుఃఖం ఆయనలో నిండిందిట. కాబట్టి డార్క్నెస్ ఎర్నింగ్ టువర్డ్స్ లైట్, డెత్ దట్ క్లైమ్స్ టు ఇమ్మోర్టాలిటీ, ఈ అజ్ఞానం నుంచి సుజ్ఞానం వైపుకు వెళ్ళాలి అనే తపన, మరణం కూడా అమరం అవ్వాలని చేసే తపన. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, మరణం అమరం అవ్వాలని కూడా ఒక తపన. ఇవన్నీ తపనల కిందే ఉన్నాయి, అర్థవంతంగా పూర్తవట్లేదేవీను. ట్రూత్ దట్ క్రైస్ ఫ్రమ్ నైట్స్ బ్లైండ్ స్లీప్ అండ్ ద మదర్స్ విజ్డమ్ హిడ్ ఇన్ నేచర్స్ బ్రెస్ట్. ఆ జగజ్జనని యొక్క జ్ఞానం ఈ అంధకారమయమైన ప్రకృతి హృదయంలో ఉండి ఎలా ప్రోత్సహించి చిన్నగా అంగుళం చొప్పున ఈ భూమిని ముందుకి నడిపిస్తోంది. ఇవన్నీ ద కాన్షియస్నెస్ దట్ వేక్స్ ఇన్ బీస్ అండ్ మెన్, మనుషుల్లోనూ ఇంకా జంతుజాలంలో కూడా తెలియకుండా, వాటికి తెలియకుండానే ఒక చైతన్యం ఎలాగా జాగృతమై ముందుకు నడిపిస్తోంది. ఆఫ్ ద గ్లోరీ అండ్ మార్వెల్ యెట్ టు బి బోర్న్, భవిష్యత్తులో ఈ భూమి మీద జరగబోయే అద్భుతం గురించి. అండ్ ద డిలైట్ వెన్ ఎవ్రీ బ్యారియర్ ఫాల్స్, అన్ని రకాల పరిధులు అడ్డంకులు తొలగిన తర్వాత ఈ భూమి అమృతమయమైనప్పుడు ఎట్లా ఉంటుంది, ఆయన గానంలో ఈ అంశాలన్నీ పెట్టుకునేలాగా పాడటం మొదలుపెట్టేట. ఆయన ఎప్పుడు అలాగ పరబ్రహ్మని స్తుతిస్తూ, విష్ణుమూర్తిని స్తుతిస్తూ ఉండేవాడు. ఈ భూమి పరిసరాలకు వస్తే ఈ భూమి చరిత్ర, ఈ భూమికి రాబోయే ఆ బంగారు భవిష్యత్తు, వీటి గురించి ఆలోచిస్తూ వీటి మీద పాట పాడుకుంటూ దిగుతున్నట్ట. ఆయన ఆ పాట పాడుతుంటే యాజ్ హీ sang the demons wept with joy. అందుకే చూడమన్నాను, డెత్ ఇమ్మోర్టాలిటీ కోసం ప్రార్థన చేస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలాగా ఇక్కడ బందీనయ్యి అంటే, ఎలాగైతే రాక్షస అవతారాలు ఎత్తి భగవంతుడికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ కూడా ఈ రాక్షస అవతారం ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా మేము మళ్ళీ ఆ జగన్నాయకుడి దగ్గరికి వెళ్తాం అనుకునేలాంటి రాక్షసుల పురాణాల్లో కథలు మనం ఎన్నో విన్నాం. జయ విజయులు అని, రావణ కుంభకర్ణులని, ఇలాగా ఈ భూమి మీద ఉన్న డెమన్స్ ఆఫ్ డార్క్నెస్, నెగటివిటీ, వాళ్ళందరూ కూడా ద డెమన్స్ వెప్ట్ విత్ జాయ్, ఆనందంతో ఆనంద భాష్పాలు వచ్చాయట. ఎవరికి? మనుషులకు కాదు, డెమన్స్కి, నెగటివ్ ఫోర్సెస్కి. ఫోర్సీయింగ్ ద ఎండ్ ఆఫ్ దేర్ లాంగ్ డ్రెడ్ఫుల్ టాస్క్, ఈ భయంకరమైన పని మాకు ఏదైతే అప్పచెప్పారో, మనిషిని కిందికి లాగటం, వాడిని కుతంత్రాల వైపు తీసుకెళ్ళటం, ఈ చెడ్డ పనులన్నీ చేస్తూ చేస్తూ ఇంక మాకు కూడా విసుగెత్తిపోతుంది. ఈ నాటకంలో ఈ రోల్ మాకు ఇంక వద్దు,
ఈ నాటకం ఎప్పుడు పూర్తవుతుందా, ఆహా పూర్తవుతుందని పాడుతున్నారు నారదుల వారు. కాబట్టి తప్పకుండా ఈ నాటకం పూర్తవుతుందని వాళ్ళు ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట. అండ్ ద డిఫీట్ ఫర్ విచ్ దే హోప్డ్ ఇన్ వెయిన్, మేము ఆ భగవంతుడి చేతిలో ఓడిపోవాలి. ఎప్పుడు ఓడిపోతాం? ఆయన ఎప్పుడైతే స్పృశిస్తాడో వీళ్ళకు కూడా అమరత్వమేగా. భగవంతుడు స్పృశించిన తర్వాత అక్కడ అజ్ఞానం అనేదే లేదు కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడు, మా బందీ ఎప్పుడు విడుదలవుతుంది అని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్న రోజు వస్తుందని నారదులు పాడుతున్నారు. కాబట్టి ఆనందం నిండిపోయిందిట. అండ్ గ్లాడ్ రిలీజ్ ఫ్రమ్ దేర్ సెల్ఫ్ చోజన్ డూమ్ అండ్ రిటర్న్ ఇన్ టు ద వన్ ఫ్రమ్ హూమ్ దే కేమ్. ఎవరి నుంచైతే తామందరూ కూడా వచ్చారో ఆయనకు పూర్తి ఆపోజిట్స్ కింద మళ్ళీ ఆయనలో కలిసే రోజు వస్తుంది అనేసి ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట. నెగటివ్ ఫోర్సెస్ అన్నీ కూడా నారదుడు ఆ పాట పాడుతుంటే విశ్వమంతా వినిపిస్తూ ఉంది. నారద ద మ్యాన్ డివైన్, ఆయన అమరుడు, ఇమ్మార్టల్, భగవంతుని పుత్రుడు. హీ కేమ్ అండ్ డిసెండెడ్ ఇన్ లైట్ ఇన్ కింగ్ అశ్వపతిస్ ప్యాలెస్ ఇన్ మాద్రా. మాద్రాలో ఉన్న అశ్వపతి యొక్క రాజభవనంలోకి ప్రవేశించారు నారదులు. ద సేజ్ కింగ్, నా అశ్వపతి నుత్తినే రాజు అనట్లేదు ఎప్పుడు కూడా, ఆయన ఋషి, రాజ ఋషి, రాజయోగి. ద సేజ్ కింగ్ అండ్ హిజ్ వైజ్ క్వీన్ వెల్కమ్డ్ హిమ్. ఆయన పక్కన ఆయనకి సమమైన భక్తి టీవీతో ఉన్నలాగా ఉన్న ఆయన రాణి నారదుల వారిని గౌరవంగా ఆహ్వానించారట. నారద sang of the lotus heart of love with all its 1,000 luminous buds of truth which sleeps veiled by apparent things. సహస్రారం గురించి నారదులు వాళ్ళు మామూలు ప్రపంచ విషయాలు రాజకీయాలు మాట్లాడుకోలేదు. నారదుల వారు కూర్చోగానే ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడుకున్నారు. ఆధ్యాత్మిక విషయాల్లో నారదుల వారు ప్రేమ అనేది ఈ సృష్టిని ఎలాగా సంపూర్ణం చేయగలుగుతుంది, ఆ పవిత్ర ప్రేమ రావాలి అంటే హృదయస్థంగా ఉన్న చక్రం ఎలాగా విచ్చుకోవాలి, సహస్రారం ఎలా విచ్చుకోవాలి, వాటి నుంచి మన దృష్టిలో వచ్చే మార్పు ఏమిటి, విశ్వం అంతటిని మనం ఎలా చూడగలుగుతాము, ఆ రోజు త్వరలోనే ఉంటుంది, ఎన్నాళ్ళైనా వికసించకుండా ఎన్నాళ్ళు ఉంటుంది ఆ సహస్ర కమలం అని వీళ్ళకి ఆశ చూపిస్తూ భగవంతుని గురించి చెప్తున్నారట. ద కాయిల్ ఆఫ్ ఎక్స్టసీ క్రీపింగ్ త్రూ ద డీప్ హార్ట్ ఆఫ్ ద యూనివర్స్. అలాగా ఆయన ఈ సహస్రారం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఎదురుగ్గా సావిత్రి కేమ్ విత్ ఎ కాల్ ఆఫ్ హూవ్స్. గుర్రం మీద వేగంగా గుర్రపు రథం మీద సావిత్రీదేవి అక్కడికి వచ్చింది. మనకు తెలుసు సత్యవంతుడి ఆశ్రమం నుంచి బయలుదేరిన సావిత్రీదేవి వెనక్కి వచ్చింది తండ్రి దగ్గరికి. సావిత్రీస్ ఐస్ వర్ రిచ్ విత్ ఎ షైనింగ్ మిస్ట్ ఆఫ్ జాయ్. ఆమె కళ్ళను చూస్తే ఆనందంతో నిండిపోయి ఉన్నాయి ఆమె కళ్ళు. రివీలింగ్ ద ప్రౌడ్ మిషన్ ఆఫ్ హర్ హార్ట్, అంటే తాను ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళిందో ఆ ఉద్దేశం విజయమైంది అనేలాగా ఆమె కళ్ళల్లో ఉన్న ఆనందం చెప్పకనే చెబుతోంది. ఆమె లోపలికి వచ్చింది అలాగా. నారద saw her with his vast immortal look. నారదుడు ఆమెను మామూలుగా చూడలేదు, అంతర్దృష్టితో చూశాడు ఆమె ఎవరు ఏమిటి అని. బట్ అంతర్దృష్టితో చూస్తే తెలియందే ఉండదు కదా, అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్టుగా తన జ్ఞానాన్ని కప్పిపుచ్చుతూ ప్రశ్న వేశాట. రెయినింగ్ బ్యాక్ నాలెడ్జ్ ఫ్రమ్ హిస్ ఇమ్మార్టల్ లిప్స్. తన పెదవుల నుంచి తన జ్ఞానం బయటికి రాకుండా ఒక ముసుగేసి కంట్రోల్ చేసుకుని ఏమని అడిగాట? హూ ఈజ్ షీ? ద బ్రైడ్, ద ఫ్లేమ్ బాండ్ అండ్ ద సీక్రెట్ ఆఫ్ హర్ ఎన్చాంటెడ్ ఐస్. ఆమె కళ్ళు అంత మిరిమిట్లు గొలిపే ఆనందంతో ఆకర్షణీయంగా ఉన్నాయి అంటే ఆమె ఏదో దివ్య ఆనందానుభూతి చెంది వచ్చి ఉండుంటుంది. ఎవరు ఈవిడ? చూడబోతే అగ్నిశిఖలా ఉంది. ఎప్పుడు కూడా సావిత్రీదేవిని అగ్నిశిఖ, జ్యోతి, సూర్యకిరణం, సూర్యుడు ఇలాగే వర్ణిస్తూ ఉంటారు. అగ్నిశిఖలా ఉన్న ఈ జ్యోతిర్మయి ఎవరు అని అడిగాట. అడిగి, అమ్మా నువ్వింత ఆనందంగా అద్భుతమైన ఒక అనుభూతిని పొంది వస్తున్నట్టుగా నీ ముఖం చెప్తోంది,
ఏమై ఉంటుంది ఆ అనుభూతి, నేను గెస్ చేస్తాను అనేలాగా ఏమంటున్నట్ట, హ్యావ్ యూ సీన్ ఎనీ మిస్టీరియస్ ప్రెజెన్సెస్ దట్ బిట్రే ద ఎర్త్ బోర్న్ హార్ట్ టు జాయ్. ఈ మానవ హృదయాన్ని అపరిమిత ఆనందం ఇచ్చేలాంటి అద్భుత దృశ్యాలు ఎవరైనా గంధర్వులతోటి కలిసి వచ్చావా? గంధర్వులు చాలా అందంగా ఉంటారు, ఆనందం ఇస్తారు. గంధర్వుల్ని కలిసి వచ్చావా ఏమిటి? ఎందుకంటే ఇది మానవుల ముఖాల్లో వచ్చే ఆనందం కాదు. ష్యూర్లీ యూ హ్యావ్ నాట్ డ్రంక్ ఫ్రమ్ అన్ ఎర్త్లీ కప్. ఖచ్చితంగా నువ్వు మానవులతో సంచరిస్తే వచ్చే ఆనందం మాత్రం ఇది కాదు, ఎవరో దేవతలతో కలిసి వచ్చి ఉండుంటావు. మూన్ బ్రైట్ దో లివెస్ట్ ఇన్ ద ఇన్నర్ బ్లిస్. నీ అంతరాంతరాలలో ఉన్న ఆ పవిత్రమైన ఆనందం నీ శరీరం అంతా కనిపిస్తోంది, నీ ప్రతి చలనంలోనూ కనిపిస్తోంది. ష్యూర్లీ దౌ హ్యాస్ నాట్ స్పోకెన్ విత్ ద కింగ్స్ ఆఫ్ పెయిన్. ఈ కింగ్స్ ఆఫ్ పెయిన్ అంటే మనుషులు. ఎంత రాజాదిరాజులైనా వాళ్ళకి పరిమితులు ఉంటాయి కదా, సుఖం దుఃఖము, జననం మరణము, అహంకారము అన్నీ ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్న ఏ రాజుల్ని కలిసి ఉండవు, వాళ్ళని కలిస్తే నీకు ఇంత ఆనందం ఉండదు. దై లిమ్స్ హ్యావ్ షేర్డ్ ద స్పోర్ట్స్ విచ్ నన్ హ్యావ్ సీన్. గంధమాదన పర్వతం మీద అప్సరసలతోటి కలిసి ఆనందంగా గడిపి వచ్చావా ఏమిటి? దై రోజ్ లైక్ హ్యాండ్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద థ్రిల్ ఆఫ్ ఎ రిమెంబర్డ్ క్లాస్ప్. నీ కళ్ళల్లో ఆనందం లాగానే నీ చేతులు చూస్తే ఏదో ఒక మధురమైన దాన్ని స్పృశించి ఆలింగనం చేసుకున్న స్మృతుల ఆనందం ఇంకా ఆ చేతుల్లో కనిపిస్తోంది. ఏమిటమ్మా ఆ రహస్యం అని నారదుడు ఆవిడ్ని ఇంత గమనించి అడుగుతున్నాడు. తన జ్ఞానాన్ని మాత్రం వెనక్కే పెట్టుకుని ఒక ఆశీర్వచనంలాగా మాట్లాడాడు నారదుడు. ఆ జ్ఞానాన్ని వెనక్కి పెట్టుకునే విధానం కూడా ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. ఓ thou who hast come to this great perilous world, now only seen through the splendor of thy dreams, where hardly love and beauty can live safe. ఈ భూమి మీద అందము ఆనందం అనేవి శాశ్వతం కావు తల్లి. ఈ భూమి మీద అందము ఆనందం అనేవి కొద్ది క్షణాలు మాత్రమే ఉంటాయి. నువ్వు ఏ లోకం నుంచి వచ్చావో, నీ కలల సామ్రాజ్యంలో ఉన్నావు. ఈ భూమి మీద నువ్వు కలలు కనే అందము ఆనందము శాశ్వతం కావు. యూ హ్యావ్ లివ్డ్ వాల్డ్ ఇన్ బై ద సేఫ్టీ ఆఫ్ దై డ్రీమ్స్. ఇప్పటి వరకు నువ్వు దుఃఖం ఏమిటి అనేది ఈ భూమి మీద చూసి ఉండవు. నీ కలల సౌధంలో ఉండి ఉంటావు. గౌతమ బుద్ధుడు గనుక తన తండ్రి రక్షణలో ఆ రాజప్రాసాదంలో ఉన్ననాళ్ళు ఆయనకి దుఃఖం అంటే ఏమిటో తెలీదు, మరణం అంటే ఏమిటో తెలీదు, రోగం అంటే ఏమిటో తెలీదు. ఒకసారి ఆ రాజప్రాసాదంలో నుంచి ఆయన బయటికి రాగానే దుఃఖం అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి, బాధ అంటే ఏమిటి అన్నీ తెలిసి జ్ఞానవంతుడయ్యాడు. అవునా కాదా? అలాగా నారదులు ఏమంటున్నారు, సావిత్రీదేవి నువ్వు నీ కలల సౌధంలో ఉన్నావు. ఇప్పటి వరకు నీకు ఏ విధమైన అడ్లు బాధలు ఎరిగి ఉండకపోవచ్చు. నువ్వు ఆన్ హైట్స్ ఆఫ్ హ్యాపీనెస్ లీవింగ్ డూమ్ ఎస్లీప్. కష్టాలు ప్రమాదాలు అనేవి నిద్రపోతున్నాయి, నీ దగ్గరికి ఇప్పటి వరకు రాలేదవి. ఇఫ్ దై హార్ట్ కుడ్ లివ్ లాక్డ్ ఇన్ ద ఐడియల్స్ గోల్డ్, యాజ్ హై యాజ్ హ్యాపీ మైట్ దై వేకింగ్ బీ. తథాస్తు. నీ నిద్ర గనక అంత సుఖమైనదైతే నువ్వు మేలుకున్నప్పుడు కూడా అవే సుఖాలు నీకు లభించుగాక. అది ఆయన ఇస్తున్న ఆశీస్సు. ఇఫ్ ఫర్ ఆల్ టైమ్ డూమ్ కుడ్ బి లెఫ్ట్ టు స్లీప్. శాశ్వతంగా ప్రమాదాలు నిద్రపోతూనే ఉండుగాక అని ఆశీర్వదించట. మామూలు మనుషులకి, సాధారణ మనుషులకి ద వీల్ హెవెన్స్ పిటీ థ్రోస్ ఆన్ ఫ్యూచర్స్ పెయిన్, ద ఇమ్మార్టల్స్ శాంక్షన్ సీమ్డ్ ఆఫ్ ఎండ్లెస్ జాయ్. మామూలు మనుషులకైతే నారదులు ఇచ్చిన ఈ ఆశీర్వచనానికి ఉబ్బి తబ్బిబ్బైపోతారు. నీవు కలలలో ఎంత సంతోషంగా ఉన్నావో మేలుకున్న తర్వాత కూడా ప్రమాదం నీ దగ్గరికి రాకుండా ఉండుగాక ఆశీర్వదించాడు.
మామూలు మనుషులైతే అబ్బా ఆయన నోటితో ఎంత మంచి ఆశీర్వచనం ఇచ్చారు అనుకుని ఏమనుకునేవాళ్ళంటే అనంతమైన ఆనందం, సౌభాగ్యం ఆశీర్వదిస్తున్నారు నారదుల వారు మా అమ్మాయికి అని అనుకుంటారు మామూలు వాళ్ళు. ఆయన లోపల నుంచి ఒక జాలి వల్ల చెప్పవలసిన మాటలన్నీ చెప్పకుండా మంచి మాటలే చెప్పాట. ఎలాగంటే ఒక మేఘంలో ఉరుము మెరుపు ఉన్నాయనుకోండి, ఉరుము దాచేసి మెరుపులోని కొన్ని తళుకులు బయట పెట్టినట్లుగా సావిత్రికి ఇచ్చిన ఆశీర్వచనం అలా ఉందిట. కానీ అశ్వపతి ఉన్నాడు కదా అక్కడ ఎదురుగ్గా, సావిత్రి తండ్రి, ఆయన బయటి అర్థాలే కాక అంతరార్థాలు వెంటనే కనిపెట్టగల రాజయోగి, రాజఋషి. అశ్వపతీస్ లిజనింగ్ మైండ్, ఆయన మనస్సుతో విన్నాడు, చెవులతో కాదు. హీ మార్క్డ్ ద ఓమినస్ షాడో ఫెల్ట్ బిహైండ్ ద వరల్డ్స్. ఈ ప్రపంచం వెనకాతల ఎటువంటి నీడలున్నాయి, ఆ నీడలు ఎక్కడెక్కడ రాగలవు అనేలాగా ఈయన మాటల్లో సూచనలు అర్థమయ్యాయి. కానీ ఆయన రాజయోగి కాబట్టి దేనికి చెలించడు. అర్థమైంది కానీ అయ్య బాబోయ్ ఏమిటండి ఇలాగా అనేలా అనలే. హీ ఆన్సర్డ్ గార్డెడ్లీ ఇన్ ఎ కవర్ట్ ఇండైరెక్ట్ హింటింగ్ స్పీచ్. నారదులు అడిగిన ఈ మాటలకి ఎక్కడికి వెళ్ళొచ్చావమ్మా, నువ్వు ఎవరు, ఏమిటి ఈ ఆనందానికి కారణం చెప్పు అంటూ ఆయన ఇచ్చాడు ఆశీస్సులు. ఇండైరెక్ట్గా ఆయనకు ఒక హింట్ ఇచ్చేలాగానే అశ్వపతి మాట్లాడాడు. డైరెక్ట్గా అర్థమైంది అన్న తన జ్ఞానాన్ని ఈయన బయటపెట్టలేదు. డైరెక్ట్గా ఆవిడెవరో తెలుసు, రాబోయేదేమిటో తెలుసు అని ఆయన బయటపెట్టలేదు. అంతా శుభంగానే మాట్లాడుతున్నారు, కానీ ఏంటి అనేది తెలుసు. అశ్వపతి ఏమన్నట్ట, ఇఫ్ ఐ కుడ్ రీడ్ బై ద రే ఆఫ్ మై ఓన్ విష్, నేను గనక నాకేం కావాలో అదే మీ మాటల్లో నుంచి అర్థం చేసుకునేలాగా ఉంటే, మనకేం కావాలి, అంతా శుభం అనేదే కావాలి, నాకు అలాగే అర్థం చేసుకునేలాగా గనక ఉంటే, ఐ మైట్ ఇంటర్ప్రెట్ యువర్ సింబల్ ఇమేజెస్, సీ ఎ యంగ్ గాడ్ లైక్ లైఫ్ బిగినింగ్ హ్యాపీలీ. అప్పుడు నేనేమనుకుంటానంటే మా అమ్మాయికి ఒక దివ్యమైన జీవితం, ఆనందమయమైన జీవితాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు అనేది తెలుస్తూ అనిపిస్తుంది నాకు. ఆన్ ల్యూమినస్ ఎర్త్ బిట్వీన్ ద అన్నోబుల్ అండ్ అన్సీన్ ఇన్ ద గ్రేట్ లైట్ ఆఫ్ ఇన్నర్ సన్స్. ఒక కొత్త జీవితం ఈ భూమి మీద వస్తుంది. మా అమ్మాయికే కాదు, ఈ జీవితం ఒక కొత్త జీవితం భూమి మీద ప్రకృతి పురుషుల ఐక్యం అవ్వటము. అన్నోబుల్ అండ్ అన్సీన్, అన్నోబుల్ ఏమో పురుషుడు, అన్సీన్ కూడా ఆయనే. ఆయనకి ఈ ప్రకృతికి జరిగే వివాహం జరుగుతుందని, గ్రేట్ లైట్ ఆఫ్ ఇన్నర్ సన్స్, అంతర్జ్యోతిలో అంతర్సూర్యుని యొక్క దృశ్యం ప్రకటితమవటం అనేవి జరుగుతాయని, అలాంటివన్నీ నేను ఆనందంగా మీరు చెప్పిన ఆశీర్వచనంలో నుంచి తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ అవర్స్ ఆర్ రేర్ ఇన్ దిస్ మార్టల్ వరల్డ్. కానీ నారద మహర్షి, ఈ భూమి మీద అటువంటి అద్భుతమైన ఘడియలు చాలా అరుదు. హార్డ్లీ ఎ సోల్ అండ్ బాడీ హియర్ ఆర్ బాండ్ హూజ్ లైఫ్ కెన్ కీప్ ద పారడైజల్ నోట్. ఈ భూమి మీద అటువంటి శరీరము ఆత్మ అరుదు. ఆ స్వర్గాన్ని ఇక్కడే, ఆ స్వర్గంలో ఉండే సంగీతాన్ని పాడగలిగేలాంటి జీవితాలు ఇక్కడ లేవు, హార్డ్లీ అవైలబుల్, దొరకవు. హూజ్ లైఫ్ కెన్ కీప్ ద పారడైజల్ నోట్. సావిత్రి ఈజ్ అన్ ఇమేజ్ కాస్ట్ బై లైట్ అండ్ లవ్. ఈమె నా కూతురు సావిత్రి. సావిత్రిని పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు. ఈ భూమి మీద అరుదైనటువంటి కొన్ని లక్షణాలు కలిగిన నా కూతురు సావిత్రి. షీ ఈజ్ అన్ ఇమేజ్ కాస్ట్ బై లైట్ అండ్ లవ్. జ్ఞానము ప్రేమ, అనంతమైన జ్ఞానము ప్రేమ యొక్క మూర్తిభవించిన రూపం నా కూతురు. షేప్డ్ యాజ్ ఇఫ్ టు సీజ్ ఎర్త్స్ ట్రూత్ ఆఫ్ హిడెన్ బ్లిస్. ఆమె ఎలాగ ఎదిగిందంటే, ఈ భూమి యొక్క వాస్తవం ఏదైతే లోపల అంతర్గతంలో భూమిలో ఉందో, హిడెన్ బ్లిస్, దాన్ని బయటికి తీసుకురావడానికి కావలసిన సామర్థ్యంతో వచ్చినట్లుగా ఉంటుంది ఈమె నా కూతురు.
ఈవెన్ యాజ్ హర్ బాడీ సచ్ ఈజ్ షీ విదిన్. ఆమెను మీరు పైకి చూసి అద్భుతమైన జ్ఞాన రేఖలాగా ఉందంటే ఆమె లోపల కూడా అదే. బయట ఎంత అందంగా దృఢంగా ఆనందంగా ఉందో లోపల కూడా అంతే దృఢత్వం, ఆనందం, జ్ఞానం ఆమెకు ఉన్నాయి. ఇఫ్ బట్ దిస్ జాయ్ ఆఫ్ లైఫ్ కుడ్ లాస్ట్ నార్ పెయిన్ త్రో ఇట్స్ బ్రాంజ్ నోట్ ఇన్ టు హర్ రిథమ్డ్ డేస్. మీరు అన్నట్లుగా మీ ఆశీర్వచనం ప్రకారం ఆమె జీవితంలోకి బాధ అనేది తన ఇనపకాలు పెట్టకుండా ఉండుగాక. మీ ఆశీర్వచనం ప్రకారమే అని బిహోల్డ్ హర్ సింగర్ విత్ ద ప్రిసియంట్ గేజ్. దివ్యజ్ఞాని, ప్రిసియంట్స్ అంటే ముందు జరగబోయేది తెలిసేవాడు. ఓ దివ్యజ్ఞాని ఆమెను చూడు. లెట్ దై బ్లెస్సింగ్ చాంట్ దట్ దిస్ ఫెయిర్ చైల్డ్ షల్ పోర్ ద నెక్టర్ ఆఫ్ ఎ సారోలెస్ లైఫ్. నీవు దయచేసి స్వామి ఏమని ఆశీర్వదిస్తావంటే, ఈ దివ్య బాలిక నా కూతురు ఈ భూమి మీద సారోలెస్ లైఫ్, దుఃఖం లేని జీవితం అనే అమృతాన్ని ఈ భూమి మీద నింపాలి అని ఆశీర్వదించు. అరౌండ్ హర్ ఫ్రమ్ హర్ లూసిడ్ హార్ట్ ఆఫ్ లవ్. ఆ ఆనందం ఆమె హృదయంలో నుంచి ఆమె స్పందన ప్రపంచం అంతా నిండేలాగా ఆశీర్వదించు. హీల్ విత్ హర్ బ్లిస్ ద టయర్డ్ బ్రెస్ట్ ఆఫ్ ఎర్త్. ఆమె యొక్క ఆనందం ప్రయత్నం చేసి పలుసార్లు విఫలమై అలసిపోయున్న ఈ భూమాతకి ఆనందాన్ని ఇచ్చేలాగా ఆశీర్వదించు. అండ్ కాస్ట్ లైక్ అ హ్యాపీ స్నేర్ ఫెలిసిటీ. అమృతత్వం, ఆనందం అనే వల ఈ భూమి మీద వేసి ఈ భూమి అంతా ఆ వలలో చిక్కుకునేలాగా ఆశీర్వదించు. ఎ హ్యాపీ స్నేర్ ఆఫ్ ఫెలిసిటీ. ఆ వలలో చిక్కుకోవటం అందరికీ ఇష్టం. ఇప్పటి వరకు ఉన్న వల దుఃఖం అనే వల. ఈ వల తీసేసి ఆ వల వేసేలాగా ఆశీర్వదించు అని అశ్వపతి ఇంకా ఏమన్నట, సావిత్రి ఈజ్ ఎ ఫ్లేమ్ ఆఫ్ రేడియంట్ హ్యాపీనెస్ అండ్ ష్యూర్లీ విల్ దట్ ఫ్లేమ్ సెట్ ఎర్త్ ఎలైట్. నా కూతురు ఒక జ్యోతిర్మయి, ఒక జ్ఞాన జ్యోతి శిఖ, ఒక సూర్యుని ప్రతిరూపం. తప్పకుండా ఈ భూమి మీద జ్ఞాన జ్యోతిని తీసుకొస్తుంది, అందులో సంశయం లేదు. డూమ్ ష్యూర్లీ విల్ సీ హర్ పాస్ బై అండ్ సే నో వర్డ్. ప్రమాదం అనేది వచ్చినా ఆవిడనేమీ చేయలేదు, పక్కకి తొలగాల్సిందే. ఆఫ్ సారోస్ సాంగ్స్ వీ హ్యావ్ ఎనఫ్. ఇప్పటి వరకు ఈ భూమి మీద విన్నవన్నీ ట్రాజడీలే, విన్నవన్నీ దుఃఖగాథలే, జయాల కంటే అపజయాల గాథలే వింటూ వచ్చాం. బిడ్ వన్స్ హర్ గ్లాడ్ అండ్ గ్రీఫ్లెస్ డేస్ రింగ్ హెవెన్ హియర్. ఒక్కసారి ఏమని ఆశీర్వదిస్తావంటే, ఈ భూమి మీద దుఃఖాలు కాకుండా స్వర్గమయమైన లాంటి సంతోషాలు నిండాలి అని ఆశీర్వదించు. ఆర్ మస్ట్ ఫైర్ ఆల్వేస్ టెస్ట్ ద గ్రేట్ ఆఫ్ సోల్స్. ఎప్పుడు గొప్పవాళ్ళు అని రుజువు చేసుకోవాలంటే అగ్ని పరీక్షలు అవసరమేనా? ఎప్పుడు అదే రూలా? ఇంత మాట్లాడితే అశ్వపతి నారదుడు ఏమీ సమాధానం చెప్పలేదు. ఆయన అడిగిన లాంటి ఆశీర్వాదం నారదుడు ఇవ్వలే. హీ సాట్ సైలెంట్. ఎందుకంటే మాటకి ఒక ప్రభావం ఉంటుంది. మాట మాట్లాడామంటే అది లోపల నుంచి వచ్చి దానికి ప్రభావితమైన మాట మాట్లాడాలి. కానీ ఊరికేనే నోటి చివరి నుంచి లిప్ సర్వీస్ లాగా ఆయన అడగంగానే అంతా తెలిసినవాడు అది ఏమీ తెలియనట్టుగా, ఏమీ అవనట్టుగా అబ్బే అంతా బాగుంటుంది అని అనలేడు నారదుడు. మామూలు మనిషి కాడు, హీఈస్ ప్రిసెయంట్, రాబోయేది తెలిసినవాడు. కాబట్టి ఏమీ మాట్లాడలేదు. ఇటువంటి ఆశీర్వచనం ఇయ్యబోయా మా అమ్మాయికి అని అంటే మాట్లాడకుండా ఉన్నాడు. హీ నోస్ దట్ వర్డ్స్ ఆర్ వెయిన్ అండ్ ఫేట్ ఈజ్ లార్డ్. విధియే ఈ భూమి మీద అన్నింటికంటే బలవంతమైనది. ఉత్తి మాటలు ఆ విధిని తప్పించలేవు. హీ లుక్డ్ ఇన్ టు ద అన్సీన్ విత్ సీయింగ్ ఐస్. మన కళ్ళకి కనపడని దాన్ని ఆయన అంతర్దృష్టితో చూశాడు. అండ్ వన్స్ అగైన్ dallying with the mortal's ignorance, as if he does not know
asked how Savitri came to be born and the mission she had gone on. తనకంతా తెలిసినా మళ్ళీ మరి ఒకసారి ఏమీ తెలియని అజ్ఞానిలాగా సావిత్రి ఎందుకు జననం చేసింది, ఏమి వెతుక్కుంటూ వెళ్ళింది అనేది ఇంకొంచెం వివరంగా చెప్పు బాబు అని అడిగాట. అప్పుడు అశ్వపతి, ఒక రోజున ఉదయం ఇక్కడి నుంచి ఆవిడ తన మేట్ని వెతుక్కుంటూ వెళ్ళింది, తన వరుణ్ణి. మళ్ళీ ఇప్పుడు ఆ వరుడు దొరికాడు కాబట్టి వెనక్కి వచ్చింది. పక్షి ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళింది వెతుక్కోవడానికి. జోడు దొరికిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. షీ సెట్ ఫోర్త్ టు ఫైండ్ హర్ ఓన్ లార్డ్, సిన్స్ టు హర్ ఆన్ ఎర్త్ హీ కేమ్ నాట్ యెట్. అతను ఆమె దగ్గరికి రాలేదు కాబట్టి ఆమె అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. వర్జిన్ హూ కమెస్ట్ పర్ఫెక్టెడ్ బై జాయ్, రివీల్ ద నేమ్ దై సడన్ హార్ట్ బీట్స్ లెర్న్డ్. నీ హృదయం ఎవరికి ఇప్పుడు సడన్గా స్పందించటం మొదలుపెట్టిందో అతని పేరు చెప్పమ్మా అన్నాడు. అప్పుడు సావిత్రి సమాధానం చెప్పింది. ఐ హ్యావ్ క్యారీడ్ అవుట్ దై విల్. మీ ఆజ్ఞ ప్రకారమే నేను ఈ కొమ్మ మీద నుంచి వెళ్ళాను. ఐ హ్యావ్ ఒబేడ్ మై హార్ట్. మీ ఆజ్ఞ ప్రకారం వెళ్ళాను. నా హృదయం ప్రకారం నేను వెతుక్కుని నా హృదయం ఎవరిని సూచించిందో వాళ్ళని ఎన్నుకున్నాను. ఐ హ్యావ్ హర్డ్ ఇట్స్ కాల్. నా హృదయానికి ప్రతిగా స్పందించే హృదయం యొక్క పిలుపు నాకు వినిపించింది. నా హృదయం ఎవరిని పిలుస్తోందో తెలుసుకున్నాను. టెల్స్ అబౌట్ షాల్వాస్ కింగ్డమ్, ద్యుమత్సేన, సత్యవంతుడు, ఆ వివరాలన్నీ చెప్పి దిస్ ఈజ్ డన్ అనేసింది. ఇంకా ఇది అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు కాదంటే ఇక్కడ మారేదేది లేదు. నేను ఎన్నుకోవటం, వరించటం అయిపోయింది. ఇట్ ఈస్ ఫిక్స్డ్ అని సావిత్రి తండ్రితో చెప్పింది. సావిత్రీదేవి సత్యవంతుణ్ణి తప్పకుండా ఇంక వేరే ఎవరు కాదు, నాకు సత్యవంతుడే అని అంత దృఢంగా చెప్పినప్పుడు ఆ తర్వాత నారదులు కానీ, అశ్వపతి కానీ, ఇంకా ఇంకొక పాత్ర అన్నాను సావిత్రీదేవి తల్లి కానీ ఎలా స్పందించారు అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. నమస్కారం.